చూడమన్న తల్లవాస ఈరోజు జైనూరు మండలంలో జరిగేటటువంటి ఘటనపై మరి రాజ్భవన్ సేవా సమితి రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు పేంద్ర ప్రభాకర్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మంగం విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఆదివాసీ జాతి పెద్దలు మరి సిడం అర్జు గారు, బొంద హర్షరెడ్డి గారు, మిగతా వాళ్ళ రాజ్భవన్ సేవా సమితి సభ్యులు అందరూ కూడా మరి ఇంద్రవెల్లిలో జరిగిన మన జైనూరులో జరిగిన ఘటన పైన మరి శాంతి చర్చలు జరపాలని నాకు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. తప్పకుండా జైనూరులో జరిగిన ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఎవరైతే తప్పు చేశారో ఆ బాధితుడిని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అనేది జరిగింది. ప్రజా సంఘాలు కోరుకునే విధంగా అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజా సంఘాలు కావచ్చు, రాయ్ సెంటర్లు కావచ్చు, పటేల్ వ్యవస్థ కావచ్చు, మీరందరూ కూడా దానికి కోసం శాంతి చర్చల కోసం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. గ్రామాలలో కూడా ఇతర అంశాలు రాకుండా, హిందూ ముస్లిం అని కాకుండా ఆ ఘటన మీద ఏదైతే జరిగినటువంటి విషయాన్ని పరిగణలో తీసుకొని జరిగిన దానికి ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలోనే పూర్తి స్థాయిలో విచారణ జరిగి వాళ్ళ మీద చర్యలు జరిగేటట్టు చేయాల్సిన బాధ్యత మనమందరం కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంబంధం లేని వ్యక్తుల్ని ఇన్వాల్వ్మెంట్ చేసుకొని సంబంధం లేని వ్యక్తుల్ని బలి చేయడం వల్ల కూడా ఇది రేపటికి అది మంచిది కాదు. చాలామంది ఆదివాసీ నాయకులను అరెస్ట్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఒకవైపు ముస్లింలను అరెస్ట్ చేయడం కావచ్చు. ఇది నిన్న మొన్నటి ఇష్యూ కాదు, గత పార్లమెంట్ ఎలక్షన్ నుంచి రగులుతున్న ఇష్యూ. దీనిలో చాలా రకాలుగా కుట్రపూరితంగా కుట్ర శక్తులు ఇన్వాల్వ్మెంట్ అయినాయి. కాబట్టి ఏదైతే రాజ్భవన్ సేవా సమితి నాకు ఇచ్చినట్టు అప్లికేషన్ ఏదైతే ఉందో తప్పకుండా ముందుగా మా ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ముఖ్యమైన వ్యక్తుల్ని తీసుకెళ్ళేసి మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆదివాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దీంట్లో కుట్రపూరితమైన శక్తులు ఇంటర్ఫియర్ అయ్యి మమ్మల్ని అందరినీ కూడా పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి కుట్రదారుల జోలికి వెళ్లకుండా నిస్వార్థంగా ఆలోచన చేసి ఏదైతే జరిగిన సంఘటన మీద మనమందరం కూడా ఆ మహిళకి న్యాయం జరిగేటట్టు, మిగతా వాళ్ళ మీద కేసులు కాకుండా ఉండేటట్టు చేస్తే బాగుంటుందని ఆ యొక్క ఆలోచన. తప్పకుండా ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేటట్టు చేస్తానని సర్వం అందరికీ తెలియజేస్తున్నాను.